గుర్తుపెట్టుకోండి, బుధుడు మీకు వచ్చేటప్పటికి లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఈ రోగాలు, రుణాలు, పోటీలు ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఈ విషయాల మీద ప్రభావం చూపిస్తాయి. రుణాలంటే ఇప్పుడు మీకు అవసరం లేదనుకోండి, ఎవరన్నా మీకు హామీలు అట్లాంటివి ఇవ్వవాకండి. మీకు లేకపోయినా కూడా ఆ రుణ బాధలు కొంతమంది తెచ్చుకుంటారు. హామీలు ఉండటం, నాదేముంది పర్లేదు నేను హామీ ఇచ్చేత అట్లాంటివి చేయవాకండి. ఎందుకంటే రోగాలు మనకు సంభవించాయి. మనం ఫైనాన్షియల్గా బాగున్నాయి అనుకోండి, బాగున్న వాళ్ళకి రుణాలు ఎలా వస్తాయంటే రుణం చేసి ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేయటం, రుణం చేసి ఏదన్నా కొనటం, లేదంటే వేరే వాళ్ళు ఏదన్నా కొంటుంటే మనం భరోసాగా వాళ్ళకి హామీ పత్రం ఇవ్వటం, ఇట్లాంటి వల్ల కూడా మనం ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉంటాయి. అప్రమత్తంగా ఉండాలి అట్లాంటివి చేయకుండా. ఇప్పుడు మీకు ముందుగానే తెలుస్తున్నాయి కాబట్టి మీరు గుర్తుగా పెట్టుకోవాలి. ఇక్కడ ఈ సంవత్సరం ఈ డేట్ రాసుకొని గోచారం ప్రకారం ఇవి చేయకూడదు. జాతక ఫలాలు మేము చెబుతాం కదా ప్రతి సంవత్సరంది, అది చూసుకొని ఆ గోచారం ప్రకారం ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.